రేవంత్ రెడ్డితో బ్రిటన్ హై కమిషనర్ భేటీ, తెలంగాణ విద్యార్థులకు యూకే స్కాలర్షిప్ కు అంగీకారం. పేదల ఇళ్ల పట్టాల రద్దు చేస్తున్నారంటూ వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు. రిజిస్ట్రేషన్ చేసిన స్థలాలను వెనక్కి తీసుకునే అధికారం ఎవరిచ్చారని సూటి ప్రశ్న. బీఆర్ఎస్ కు సవాల్ చేసిన మంత్రి పొంగులేటి, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో సత్తా చూపాలని పిలుపు. పార్టీ మార్పుపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి పదవి రానందుకు అసంతృప్తి అనడం అవాస్తవమని వ్యాఖ్య. ఆధారాలతో ఓట్ల దొంగతనం గుట్టురట్టు చేసిన రాహుల్, ఇది ఆరంభం మాత్రమే, త్వరలో హైడ్రోజన్ బాంబ్ పేలుస్తానని వెల్లడి. తెలంగాణ విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. యూకే ప్రభుత్వం అందించే చెవెనింగ్ స్కాలర్షిప్ ను రాష్ట్రంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేయడానికి బ్రిటన్ అంగీకరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో భారత బ్రిటన్ హై కమిషనర్ లిండీ కామెరాన్ ఈ హామీ ఇచ్చారు. గురువారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. కో ఫండింగ్ ప్రాతిపదికన ఈ స్కాలర్షిప్లను అందించడానికి ఆమె సముఖత వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కోరారు. దీనికి లిండీ కామెరాన్ సానుకూలంగా స్పందించారు. పేద అక్క చెల్లెమ్మలకు రిజిస్ట్రేషన్ చేసి మరీ ఇచ్చిన ఇళ్ల స్థలాలను రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? వాళ్లు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా, వారి ఉసురు పోసుకుంటారా అంటూ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. 175 నియోజకవర్గాలలో నేటి నుంచి 15 రోజుల పాటు ఇళ్ల పండుగ జరగబోతుంది అని చెప్పి సగర్వంగా ఈ రోజు మీ బిడ్డలా చెప్తా ఉన్నాను. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మనమంతా చూస్తూ ఉన్న అభివందనం చేస్తూ పంచుకుంటూ అన్ని అడిగి తెలుసుకుంటూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారెవరు ఉండకూడదు అన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజలందరూ బాగుంటే కదా, రాష్ట్రం బాగుంటేనే కదా. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముందు తన ఇంటిని, పార్టీని చక్కదిద్దుకోవాలని హితవు పలికిన ఆయన రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. నీకు విజన్ ఉందా, మీ నాన్నకు ఉందా అన్నది తెలుసుకో. 3.5 ఏళ్ల తర్వాత జరిగే ఎన్నికల నాటికి నువ్వు అమెరికాలో ఉంటావో, ఇండియాలో ఉంటావో కూడా ప్రజలకు సందేహంగా ఉంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి
3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజలు ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలకు లాభదాయకరమైన సంస్కరణలు కేంద్రం తీసుకొచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ అల్పాదాయ వర్గాలను జీఎస్టీ తగ్గింపు ఎంతో ప్రయోజనకరమన్నారు. సామాన్యులు వినియోగించే ఉత్పత్తుల ధరలు తగ్గుతున్నాయని తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణకు మోడీ చేపట్టిన జీఎస్టీ సంస్కరణలు ఉపయోగపడతాయన్నారు. ప్రజారోగ్యానికి జీఎస్టీ సంస్కరణలు రక్షణగా ఉంటాయని తెలిపారు. రాష్ట్ర అసెంబ్లీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గౌరవనీయుల సభాపతి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జిఎస్టి సంస్కరణ మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జరుగుతున్న ఈ చర్చలో భాగంగా ఈ దేశంలోని ప్రతి పౌరునికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను లబ్ధి కలిగించే ఒక చారిత్రాత్మకమైన దిశానిర్దేశకమైన అంశంపై నేను ప్రకటన చేస్తాను. విషయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు ఈ సమిష్టి నిర్ణయానికి మన రాష్ట్రం ఒక నిర్మాణాత్మక సహకారం అందించింది. ఇటీవల కాలంలో జీఎస్టీ పన్నుల విధానంలో చోటు చేసుకున్న అతిపెద్ద సంస్కరణలలో ఒకదానికి రాష్ట్ర ప్రతినిధిగా బాధ్యత వహించడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు 2025 ఆగస్టు 15న 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎర్రకోట నుండి చేసిన జీఎస్టీ 2.0 సంస్కరణ చారిత్రాత్మక ప్రకటన దేశ ప్రగతికి బాటలు వేస్తూ ఉంది. ఈ సంస్కరణలను ముందుండి నడిపిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి కృషి ప్రత్యేకంగా అభినందనీయం. జీఎస్టీ మండలి 56వ సమావేశంలో వాటిని ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్ర ఆదాయాలకు ప్రత్యేకించి అనేక సందర్భాల్లో ముఖ్యంగా జీఎస్టీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో అన్న మాటలు రాష్ట్ర ఆదాయాలకి నష్టం కలుగుతున్నప్పటికీ కూడా సామాన్యుల ప్రయోజనాల కోసం విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశాన్ని స్థిరమైన వృద్ధి మార్గంలో నిలపడానికి రాబోతున్నట్లు గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారంపై మునుగోడు ఎమ్మెల్యే కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. ఈ ఊహాగానాలన్నిటినీ ఆయన తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని ప్రజలు ఎవరు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తనపై సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రాలేదని దిగజారి ప్రవర్తించేది లేదు. పదవుల కోసం, ప్రజల కోసం, ప్రాంతం కోసం ఎంత దూరమైనా చేస్తాం, ఎంత త్యాగమైనా చేస్తాం, ఎంత పోరాటమైనా చేస్తాం. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నా. నిజంగా అది అధిష్టానం తీసుకున్న నిర్ణయం. అధిష్టానం పిలుపు మేరకే నేను మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిన. అధిష్టానం తరపున సునీల్ కనుగోలు, బట్టి విక్రమార్క గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్, ఆ రోజు ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ మాణిక్రావు ఠాక్రే గారు అధిష్టానం తరపున హామీ ఇచ్చి తీసుకొచ్చిండ్రు. అదే ఆ విషయం నాకు తెలియదు. అప్పుడు మాట ఇచ్చిన సంగతి మా ముందులో మాట ఇయ్యారు కదా. నేను
ఇప్పుడు వాళ్ళు మాటిచ్చి ఇస్తే సంతోషమే, ఇస్తే సంతోషపడతాం. కానీ కేంద్రంలో అల్టిమేట్గా హైకమాండ్ సీఎం గారు కూర్చొని నిర్ణయించే అంశాన్ని నన్ను అడగడం కూడా మీరు తప్పు. అదే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని రకాల పరీక్షలు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పారదర్శకంగా పెట్టి మాకు న్యాయం జరుగుతుందని భావించింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనుకున్న స్థాయిలో 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వకపోయినా సరే 50,000 ఉద్యోగాలు ఇచ్చింది. కానీ ఈరోజు మిగతా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఈ తెలంగాణ రాష్ట్రంలో మిగతా 150,000 కూడా ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ భవన్లో బతుకమ్మ సీడీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, సీనియర్ నాయకురాలు తులా ఉమా, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగను కేసీఆర్ గొప్పగా నిర్వహించారు. ఈసారి 3 బతుకమ్మ పాటలు ప్రత్యేకంగా రాయించారని ఆమె పేర్కొన్నారు. మనలను ముంచిందే వలలో 2500 వలలో ఇయ్యాలేదమ్మో వలలో 2500 వలలో ఇయ్యాలేదమ్మో వలలో తులము బంగారం వలలో గాలి మాటలే వలలో తులము బంగారం వలలో గాలి మాటలే శాసన మండలిలో కూటమి ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరించింది. ప్రజల సమస్యలపై విపక్ష వైఎస్ఆర్సీపీ సంబంధించిన ఏ ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేక తడబడింది. చివరకు తిరుపతి, సింహాచలం దుర్ఘటనలపై సంబంధిత మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బాధ్యత రాహిత్య సమాధానాలు ఇచ్చారు. దీంతో నిరసనగా వైఎస్ఆర్సీపీ సభ్యులు శాసన మండలి నుంచి వాకౌట్ చేశారు. చాలా దురదృష్టం, అప్రస్తుతం కూడా. అది అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి? సభ్యులు అడుగుతూ కూర్చున్న వరకే మనం, ఎందుకంటే చాలా పవిత్రమైంది. ఏ ఒక్కరు కూడా దీని గురించి మాట్లాడలేదు. అంతా మరి మీకు వచ్చి ఈరోజు బాధ్యత లేకుండా ఈ విధంగా మాట్లాడడం సమంజసమా? చాలా దురదృష్టం అధ్యక్ష. ఈ చర్చ ఈ హౌస్లో జరగడం ఈ ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశం. పూర్తిగా కూడా మేము దాన్ని ఖండిస్తున్నాం. మంత్రి గారు మాట్లాడే ప్రతి అంశాన్ని కూడా. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తిగా ప్రభుత్వం బాధ్యత వహించాలి, మంత్రి గారు బాధ్యత వహించాలి. మరి మంత్రి గారు మాట్లాడిన బాధ్యత వహించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి దుష్ట సాంప్రదాయాలు, ఇలాంటి పరిస్థితులు జరగకూడదని చెప్పని మేము ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నాం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం కొనసాగుతోంది. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజల గొంతు వినాలని కూటమికి లేదని మండిపడ్డారు. కొంతమంది టీడీపీ వాళ్లను లాగేసి చంద్రబాబుకు ప్రతిపక్షం ఇవ్వకుండా చేయాలని చాలా మంది సలహా ఇచ్చారు. కానీ మేం అలా చేయలేదు. వారి అభిప్రాయాలు విన్నాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎవరి గొంతు విప్పకూడదనేది వారి అభిప్రాయం అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రైతుల సమస్యలపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. రైతుల సమస్య యూరియా అంశాలపై చర్చించాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ కొయ్యో మోషన్ రాజు తిరస్కరించారు. విపక్ష సభ్యులతో అధికార సభ్యులు వాగ్వాదానికి దిగడంతో గందరగోళం నెలకొంది. ఈ ఆందోళనల నడుమ మండలిని కాసేపు చైర్మన్ వాయిదా వేశారు. అయితే రైతాంగం సమస్యలపై చర్చించేందుకు తాము సిద్దమని, ఆ చర్చ రేపు నిర్వహిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దీంతో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. మండలిలో రైతాంగ సమస్యలపై చర్చించాలని వైఎస్ఆర్సీపీ సభ్యులు నినాదాలు చేశారు. యూరియా కొరత, రైతు సమస్యలపై చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు ఇవాళ చర్చించవచ్చు కదా అని ప్రశ్నించారు బొత్స. రేపటికి వాయిదా వేయాల్సిన అవసరం ఏముందని నిలదీశారు. రైతాంగం తరపున వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోందని అన్నారు. గత 5 ఏళ్లలో ఎప్పుడైనా రైతులు ఆందోళన చేశారా అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు బొత్స సత్యనారాయణ. ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్షుడి, ప్రత్యేక పరిస్థితుల్లో మంత్రి గారు ఇప్పుడు మేము తయారుగా ఉంది, ప్రభుత్వం తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా. బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి యూరియా మీద చర్చించమని అధ్యక్ష. ఎందుకు మళ్ళీ దానికి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష? రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు. మాకు యూరియా కావాలి, పంట పండాలి, 10 కాలాల పాటు చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమీ ప్రత్యేకమైన కాదు. రైతాంగం తరఫున పార్టీగా అడుగుతున్నాం. అందుకు మేము మంత్రి గారు ప్రభుత్వం అంశాలు చెప్తారు కదా, అదే చెప్పారండి. చర్చలో అదే చెప్పారండి. మరి ఇంకేది చర్చలో చెప్పారండి. మళ్ళీ రేపు వరకు ఎందుకు వాయిదా దేనికి? వాయిదా అవసరం ఏంటి? రాజకీయ ఉద్దేశం కాదు అధ్యక్ష. గత 5 సంవత్సరాలు నేను చెప్పాను కదా, గత 5 సంవత్సరాలు ఎక్కడనే ధర్నాలు జరిగాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు ఎక్కడ క్యూలు ఉన్నాయి అధ్యక్ష. 5 సంవత్సరాలు పోలీసు జులుము వచ్చిందా అధ్యక్ష? ఎందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం భయపడే ఈ రైతులు డిమాండ్ చేస్తారా? ఆ గవర్నమెంట్ మందికి కనిపిస్తే మనకు బాగున్నా ఏదో బాగు ఇంత గవర్నమా మీడియా అంతా ఉంది. మీడియా అంతా ఉంది అక్కడ. మీడియా అంతా నా పని. మీడియా అంతా నా పని. మీడియా అంతా నా పని. మీరు మీడియా అంతా నా పని. మీడియా అంతా నా పని. దేశంలో వ్యవస్థీకృతంగా ఓట్లు దొంగతనం జరుగుతోందని, ఈ కుట్రకు పాల్పడుతున్న వారిని సాక్షాత్తు ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో మాట్లాడుతూ ఓటర్ల జాబితా నుంచి పేర్లను ఎలా తొలగిస్తున్నారో ఆధారాలతో వివరించారు. గతంలో తాను చెప్పినట్లుగా త్వరలోనే హైడ్రోజన్ బాంబ్ లాంటి బలమైన సాక్ష్యాలను బయటపెడతానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ రోజు చూపించింది కేవలం దాని ట్రైలర్ మాత్రమేనని, అసలు విషయం ముందుందని ఆయన పేర్కొన్నారు. Example number 1, lady called Godabai. Someone created fake logins, deleted 12 voters, attempted to delete because then this was stopped. Godabai, of course, has no idea. Can you show us what Godabai has to say about this? ಇಲೆಕ್ಷನ್ ಟೈಮ್ ಈಗ ನಾ ಅರ್ಜಿ ಹಾಕಿಲ್ಲ, ನನಗೆ ಅದಕ್ಕೆ ಸಂಬಂಧ ಇಲ್ಲ. ಅದು ಯಾರು ಹೊಟ್ಟಿ ಕಿಚ್ಚಿ ಯಾರು ಏನ ಹಾಕ್ಯಾರ ನನಗೆ ಗೊತ್ತಾ ಇಲ್ಲ. So she has no idea. These were the cell phone numbers that were used to delete these people. These are not from Karnataka. These numbers are from different states. You can see here. So the question is, whose numbers are these? How were they operated? Where were they operated from? Who generated the OTPs to disturb the process? Now these are questions that arise. Election Commissioner of India is protecting the people who have destroyed Indian democracy.
I'm also going to show you पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा जय 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 हे। ये एच बॉम्ब तो नहीं है, एच बॉम्ब आ रहा है। ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి